ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనం ప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. అశోక్ దేవనం ప్రియ గారు. నమస్కారం సార్, బాగున్నారా? సార్ నేను ఫైన్ సార్. సో ముందుగా మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇవాళ అడిగిన వెంటనే మీరు బెంగళూరు నుంచి ఇవాళ మా సుమన్ టీవీ స్టూడియోకి వచ్చారు. లాస్ట్ 2 months బ్యాక్ మనం ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసము, వాళ్ళకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ని కన్వే చేయడం కోసము, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పట్ల, స్టాక్ మార్కెట్ పట్ల వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము లాస్ట్ 2 months బ్యాక్ మనం కొన్ని సెషన్స్ కూడా చేయడం జరిగింది. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ అప్పటి నుంచి కూడా చాలామంది ఆడియన్స్ మన సుమన్ టీవీ కాల్ చేసినారు. అండ్ అశోక్ దేవనం ప్రియ గారితో మరిన్ని వీడియోస్ చేయగలరు. సో వారి ద్వారా మేము కూడా కొంత నాలెడ్జ్ గెయిన్ చేద్దాం అనుకుంటున్నాము. మార్కెట్స్ పట్ల మేము కూడా కొంత అవేర్నెస్ని పొందాలి అనుకుంటున్నామంటూ కూడా చాలామంది కాల్ చేశారు. సో అందుకే మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసి మళ్ళీ హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది. అండ్ వెల్కమ్ బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనం ప్రియ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఫాలోఅప్ చేశారు, పిలిపించుకున్నారు సార్. అలా ఈ మూలాన అంతా తెలుగు ప్రేక్షకులతో మాట్లాడే ఇంకో సదావకాశం దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. సో అయితే ఇక టాపిక్లోకి వచ్చేస్తే, మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో ఆయన అనౌన్స్మెంట్ తర్వాత దలాల్ స్ట్రీట్ అంతా కూడా ఫుల్ ఖుషీలో ఉంది, ఫుల్ జోష్లో ఉంది. June 4th లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో June 4th స్టాక్ మార్కెట్లు దూసుకెళ్ళబోతున్నాయి, ఆల్ టైమ్ హైకి రీచ్ అవ్వబోతున్నాయంటూ కూడా ఆయన ఇచ్చిన ఒక అనౌన్స్మెంట్ నిజంగా అటు ఇన్వెస్టర్స్లో కానీ, దలాల్ స్ట్రీట్లో కానీ, మార్కెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక మంచి జోష్ని తీసుకొచ్చాయి. సో ఎలా చూడాలి అంటారు, ఎలా అర్థం చేసుకోవాలి అమిత్ షా వ్యాఖ్యల్ని? సార్, ఇప్పుడు దేశం మొత్తం ఒక క్లారిటీ వచ్చింది. మోదీ సర్కార్ 400 సీట్లు కొట్టేస్తారని. సో యాక్చువల్గా ఉండేది వాళ్ళ టార్గెట్ వచ్చి 272. వాడు 300 దాటేస్తే ఆ 400లో 300 75% అచీవ్ చేస్తే గవర్నమెంట్ వచ్చేసినట్టే. సో ఇప్పుడు ఉండే ఒక ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్, అన్ని పోల్స్ ఉన్నాయి కదా, ఏ పోల్స్ ఉన్నాయో అన్ని పోల్స్లో సర్కార్ వస్తుందని చెప్పేస్తున్నారు. సో 3.0 మోదీ 3.0 ఈస్ గోయింగ్ టు బీ ఏ రియాలిటీ. దట్ ఈస్ 3.0 మోడీ. మోదీ 3.0. అది ఒక మాట. ఆ టాపిక్ వచ్చినప్పుడు అమిత్ షా గారు ఆ స్టేట్మెంట్ ఎందుకు చెప్పారంటే, మార్కెట్ కొంచెం పడింది అప్పుడు. సో యాంకర్ అడిగింది, మార్కెట్ పడుతుంది. సో అతను చెప్పే ఇలా ఈ పడడానికి ఇవన్నీ వెరీ ఆర్డినరీ థింగ్స్. మోదీ 3.0 వస్తుంది అంటే ఒక పెద్ద ఎత్తున రిఫార్మ్స్ వస్తాయన్నమాట. మీరు ఫస్ట్ టైం చూసినప్పుడు మోదీ సర్కార్ వచ్చినప్పుడు మోదీకి దేశం ఎలా నడపాలనే ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన ఒక 10 ఏళ్ళు సీఎం అయినా, గుజరాత్ సీఎంగా ఉన్నారు. కరెక్ట్. ఐ థింక్ 2 terms అనుకుంటా. 2001లో వాళ్ళు ఆల్రెడీ సీఎంగా ఉన్నారు. సో 3 terms అనుకుంటా మోస్ట్లీ, రైట్? సో ఆ ఫస్ట్ టర్మ్ ఆయన ద కంప్లీట్ నేషనల్ మెకానిజం అర్థం చేసుకున్నారు. ఈ కోఆపరేటివ్ ఫెడరలిజం అనే కాన్సెప్ట్ని ప్రాపర్గా అర్థం చేసుకున్నారు. సో ఫస్ట్ టర్మ్ వాజ్ ఈజ్ ఇంటర్న్షిప్ అన్నమాట. ఓకే, ఈ సెకండ్ టర్మ్ వచ్చింది కదా మోదీ 2.0, అప్పట్లో పెద్ద పెద్ద చేంజెస్ జరిగినాయి. వన్ ఆఫ్ ది అన్ఇమాజినబుల్ థింగ్స్ అంటే ఆర్టికల్ 370 రిమూవల్. 2019 నాటికి సెకండ్ టైం పిఎం అయ్యేటప్పటికి, పిఎం అయితే ఇలాంటి ఒక రిఫార్మ్స్ వచ్చినాయి. ఆర్టికల్ 370 తీయడం అనేది చాలా పెద్ద విషయం. మళ్ళీ రామ్ మందిర్ వచ్చింది. నెక్స్ట్ 3.0 ఇంకా పెద్ద ఎత్తున రిఫార్మ్స్ జరుగుతాయి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్, దే వాంట్ టు టేక్ ఓవర్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. They want to bring uniform civil code. Okay, they want to invest heavily on defense. Okay, so ఒక్కసారి ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ స్టెబిలిటీ వచ్చేస్తుంది. ఇండియా ఈజ్ ఇన్ అ వెరీ వెరీ క్రూషియల్ స్టేట్. మనం ఆల్రెడీ ఫిఫ్త్ ప్లేస్కి వచ్చేసాం, కరెక్ట్? 7th ఉన్నాం. మోదీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఐ థింక్ 9th or 10th ప్లేస్లో ఉన్నాం మేము. సెకండ్ టర్మ్కు ఆయన 5th ప్లేస్కి తీసుకొచ్చాడు. నౌ ఈజ్ టెలింగ్ ఐ టేక్ ద ఎంటైర్ నేషన్ టువర్డ్స్ 3rd place ఆఫ్టర్ USA అండ్ చైనా. నాట్ బై PPP టర్మ్స్ బట్ బై GDP టర్మ్స్.
అది వచ్చిన తర్వాత ఓకే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఎలా ఉంటుందంటే ఒక స్టేబుల్ గవర్నమెంట్ వచ్చి న్యాచురల్గా ఒక యాక్షన్స్ ఆ రేంజ్లో ఉంటాయి, భయపడరు. కొన్ని డిసిజన్ తీసుకోవాలంటే ధైర్యం కావాలి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? బలంగా ఉన్నప్పుడు వస్తుంది. సర్కార్ బలంగా ఉంటే పెద్ద పెద్ద డిసిజన్ తీసుకునే ఒక సత్తా వస్తుంది. ఆల్రెడీ ఆ మనిషికి ఆ ఊపు ఉంది, కరెక్ట్. దానికి పైన అంత పెద్ద ఎత్తున మనం నంబర్స్ ఇవ్వగలిగితే ఆ నెక్స్ట్ రిఫార్మ్స్ ఉంది కదా, మన దేశం ఒక వాస్తుని నెక్స్ట్ 25 years. మొన్న ఎవరో చెప్పారు మోదీ 2024 ఎలక్షన్స్ గురించి మాట్లాడతలేదు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ 2029 ఆల్సో, హీఈస్ టాకింగ్ అబౌట్ 2047. ఇండియా 100th year ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్, ఆజాదీ కా శతమానోత్సవం వస్తుంది కదా, 2047కి 100 సంవత్సరాలు మనం స్వతంత్రం పూర్తి చేసుకుంటాం. అప్పట్లో ఎలాంటి సిచ్యువేషన్ మనం రీచ్ అవ్వాలి అనే ఒక రోడ్ మ్యాప్ వేసుకుంటూ ఉంటారు. రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టుడే వీ హ్యావ్ వరల్డ్ క్లాస్ రోడ్స్. లాస్ట్ టైం నితిన్ గడ్కరీ చెప్పినాడు, ఇంకా నెక్స్ట్ 5 yearsలో ఇండియన్ రోడ్స్ విల్ బీ యాజ్ గుడ్ యాజ్ అమెరికన్ రోడ్ క్వాలిటీ. ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సెకండ్, ఇప్పుడు జిఎస్టీ మెచ్యూరిటీకి వచ్చింది. జిఎస్టీ చాలా టర్బులెన్స్ క్రియేట్ చేసింది. ప్రజల్లో ఒకే ఒక కంప్లైంట్ ఉండే మోదీ మీద, ఈ జిఎస్టీ మళ్ళీ నోటుబందీ రెండు దగ్గరలో చేశారు. కొంచెం గ్యాప్ ఇచ్చుంటే ప్రజలకు కొంచెం ఆలోచించే స్పేస్ కూడా దొరికేది, కూల్ డౌన్ అయ్యేవాళ్ళు. ఇక్కడ బిజినెస్ పడింది, ఇంకేం రికవర్ అవుతుంది అనుకునే లోపల మళ్ళీ ఇది దీన్ని తెచ్చారు. ఇవన్నీ మ్యాసివ్ రిఫార్మ్స్. ఇది వచ్చి మన దేశం ఒక ఆర్థిక వ్యవస్థ ఉంది కదా, దాన్ని నెక్స్ట్ 50 years సెట్ చేస్తుంది అన్నమాట. అండ్ యూపీఐ పేమెంట్స్ కూడా అసలు ఊహించని రీతిలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు యూపీఐ లావాదేవీలు కూడా జరుగుతున్నాయి. ఫస్ట్లో ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఇది ఈ రేంజ్కి వెళ్తుంది. వీఆర్ డూయింగ్ బిలియన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. అవును, ప్రపంచ దేశాల్లో ఏ దేశం కూడా ఈ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. ఇంత స్పేస్ ఎవరు ఆక్యుపై చేయలేకపోయారు. రోడ్లో బిచ్చగాడు పేటిఎం చూపిస్తున్నాడు సార్. అవును, ఒక 10 రూపాయలు చాయ్ తాగితే నేను పేటిఎం చేస్తున్నా. నోబడీ ఈస్ పేయింగ్ మనీ. అవన్నీ చాలా ట్రాన్స్ఫర్మేషనల్ రిఫార్మ్. అసలు ఎక్కడైనా ఒక 50 రూపాయలు ఇస్తే ఎవరు చేంజ్ ఇవ్వలేకపోతున్నారు. వీ డోంట్ హ్యావ్ చేంజ్ అంటున్నారు, చేతిలో చిల్లర లేదు. మొన్న నా ఎక్స్ కంపెనీ ఫ్రెండ్ ఒకడు వాళ్ళ కొలీగ్ యూకే నుంచి వచ్చారంట. సో కొబ్బరికాయ తగినారంట. సో హీ జస్ట్ పేడ్ యూజింగ్ పేటిఎం. హీ వాజ్ స్టంట్. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ లేదు. నేను అక్టోబర్లో ఐఐఎం బెంగళూరు నుంచి వీ వెంట్ టు స్విట్జర్లాండ్కి పోతే నేను క్యాష్ తీసుకెళ్ళాలి, కార్డు తీసుకెళ్ళాలి. కొన్ని చోట్ల కార్డు వర్క్ అవుతుంది, కొన్ని చోట్ల కార్డు వర్క్ అయ్యలేదు. వర్క్ అవ్వలేదంటే నేను క్యాష్ ఇస్తా. నేను అనుకున్న వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు ఇంకా మనం ఈ రేంజ్కి యూపీఐ డెవలప్ చేసుకున్నాము, ఇంత పెద్ద ఒక ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ తెచ్చుకున్నాం. యూరోప్ ఫుల్ మొత్తం ఇదే గోలా. ఇటలీకి పోయినా సేమ్ ప్రాబ్లం, స్విట్జర్లాండ్ సేమ్ ప్రాబ్లం, ఆస్ట్రియా పోయినా సేమ్ ప్రాబ్లం. అన్ని దేశాలు ఇదే పరిస్థితి. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ ఉంది కదా, ఇట్ విల్ టేక్ ఇండియా టు ద నెక్స్ట్ లెవెల్. Take GST. April 2024, India recorded the highest GST collections in history. ఇప్పుడు మార్కెట్ లైఫ్ టైమ్ హై కొడుతుంది కదా, అలా GST ఫైలింగ్స్ ఎవ్రీ క్వార్టర్ ఇట్ ఈస్ హిట్టింగ్ లైఫ్ టైమ్ హై. ఇట్స్ బిగ్ మనీ. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అమేజింగ్. బట్ 3.0లో నన్ను అడిగితే మీరు రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే. సెకండ్ బిగ్గెస్ట్ థింగ్ ఇస్ డిఫెన్స్. ఇఫ్ ఇండియా హ్యాస్ టు బికమ్ ఏ స్ట్రాంగ్ ప్లేయర్, డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ సెల్ఫ్ డిఫెన్స్, ఇట్స్ అబౌట్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. వీఆర్ ఎక్స్పోర్టింగ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ టు ద వరల్డ్. కరోనా టైంలో ఒక పీపీఈ కిట్ లేదు మన దేశంలో. ఇప్పుడు లక్షల్లో పీపీఈ కిట్ చేసే సత్తా ఉంది మనకి, కోట్లలో 10 లక్షలు. 2020కే మనం కోవిడ్ వ్యాక్సిన్ ప్రపంచానికి ఇచ్చేసాం, 4 ఏళ్ల క్రితం ఇచ్చేసాం. వ్యాక్సిన్ డిప్లొమసీ, ఇవన్నీ ఒక దేశం ఒక బ్రాండ్ ఇమేజ్ అని చాలా పెరిగించింది. సింపుల్ ఎగ్జాంపుల్, మొన్న డిసిజన్ తీసుకున్నాము ద చహాబర్ పోర్ట్ ఇరాన్తో. సో అమెరికా సైడ్ వీల్ పుట్ శాంక్షన్స్ బికాజ్ యు ఆర్ డీలింగ్ విత్ ఇరాన్. ఇండియా సేస్ వీ డోంట్ కేర్. మా దేశానికి మా ప్రజలకి ఏం మంచిదో అది మేము చేసుకుంటాం, మీ యొక్క ఇంటర్ఫరెన్స్ మాకు అవసరం లేదు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ విల్ మూవ్ మార్కెట్ టు ఎ మ్యాసివ్ లెవెల్. నన్ను అడిగితే the mother of all bull runs is ahead of our time. People are telling India will have to become the third largest economy. అంటే ఎలా వస్తుంది? మార్కెట్ పైకి వెళ్ళాలి కదా, 1,00,000 దాటాలి కదా సెన్సెక్స్.
మార్కెట్ హ్యాస్ టు గో అప్. లక్ష దాటాలి, కరెక్టే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ నా ప్రకారము హాంకాంగ్ థర్డ్ ప్లేస్ ఎవరు, మేబీ హాంకాంగ్, జపాన్, సంబడి. సో దే ఆర్ అట్ 5 trillion నౌ. సో 5 trillion దాటాలంటే మనము దాదాపు ఒక 30% గ్రోత్ తీసుకోవాలి ఇక్కడి నుంచి, రైట్? నన్ను అడిగితే ఒక 2 yearsలో వచ్చేస్తుంది. 30%. వర్స్ట్ కేస్ 3 years. ఇప్పుడు 72, 73, 74 దాకా ఉన్నాం కాబట్టి ఇక 2 yearsకి. సో దట్ ఈస్ ద హోల్ పాయింట్. ఏ స్ట్రాంగ్ గవర్నమెంట్, ఏ స్టేబుల్ గవర్నమెంట్ విత్ ఎన్ ఎమినెంట్ లీడర్, విత్ ఎ స్ట్రాంగ్ విజన్ టువర్డ్స్ ద ఫ్యూచర్, ఓకే, టేకింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టుగెదర్, దీస్ థింగ్స్, ఓకే, coupled with people like us, if all of us work together, you can take the nation forward. అది బ్యూటీ. అయితే అంటే అమిత్ షా గారి వ్యాఖ్యలు ఏమున్నాయంటే, అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండదని చెప్పలే, ఇప్పుడే కొనండి, మళ్ళీ పైకి వెళ్తే నన్ను అడగొద్దు అన్నారు. నువ్వు ఇప్పుడు కొను, June 4th తర్వాత మార్కెట్ దూసుకెళ్తుంది, అప్పుడు కొనే అవకాశం ఉండదు. ఇప్పుడు ఎంతో కొంత డిస్కౌంట్లో ఉంది, అంటే ఛాన్స్ ఉంది నీ దగ్గర ఉన్న కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి. బట్ June 4th తర్వాత యూ డోంట్ హ్యావ్ గెట్ దట్ మచ్ ఆఫ్ ఛాన్స్. కరెక్ట్, పైకి వెళ్ళిపోతుంది అని అది కాన్ఫిడెన్స్ లెవెల్ అయింది. అప్రిషియేట్ చేయాలి మనం. ఆ సన్నివేశం రావాలని కోరుతూ మనందరూ అలాంటి ఒక సన్నివేశానికి వెయిట్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ దేవనంప్రియ గారు. థ్యాంక్ యూ. మన ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేయడం కోసం, వాళ్ళకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ని కన్వే చేయడము అండ్ వాళ్ళకు ఒక మంచి నాలెడ్జ్ని ఇవ్వడం కోసము మీరు ఏదైతే ఉందో ఇది ఆడియన్స్కి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనంప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి.